మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా భయంకరమైన అద్భుతాలు ఉన్నాయి. చలో డైనో పార్క్లోనికి స్టెప్ ఇన్ అవ్వగానే ఆర్టిస్ట్ రవిచంద్ర గారి ఎఫర్ట్స్ అంతా కూడా హ్యాపీగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి చోట అడుగడుగున హడలెత్తించేశారు. సో ఇంత రియలిస్టిక్గా రావాలి అంటే మీ అందరికీ బాగా తెలుసు, గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆవిష్కరించిన ఒక అద్భుతం ఏంటంటే మాట్లాడే సాయిబాబా. మన మాటలకి రిప్లై ఇచ్చే సాయిబాబా రెండో ప్రాజెక్ట్. ఆ తర్వాత ప్రసవించేటప్పుడు ఒక తల్లి ఎలాంటి నొప్పులు భరిస్తుంది, ఆ అమ్మ ప్రేమకు ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. దాన్ని కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో ఆవిష్కరించాలి, ఒక బొమ్మ రూపంలో అని ఆయన చేసిన ప్రయత్నానికి కూడా మనందరం సెల్యూట్ చెప్పాము. ఎందుకంటే ఒక బిడ్డ బొమ్మను కూడా నేను మీ అందరికీ చూపించాను కదా, పడిపోతుందేమో అని చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు. అది సిలికాన్తో తయారు చేసిన ఆ చిన్న బేబీ బొమ్మ కూడా అసలు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు బీచ్ రోడే కదా, సరదాగా ఆహ్లాదంగా ఉంటుంది, కాసేపు రిలాక్స్ అవుదామని వచ్చాను. ఒకసారి ఇలా రండి మేడం డైనో పార్క్కే అన్నారు. సరే పార్కే కదా, ఏవో యానిమల్స్ ఉంటాయని చక్కగా పిల్లలతో పాటు నేను వస్తే అమ్మ ఏడుపు, నేనేమో అక్కడక్కడ భయపడుతూనే ఉన్నాను. సో ఇలా ప్రతి ఒక్కరికి ఒక గ్రేట్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే నెక్స్ట్ లెవెల్. ఏంది అద్భుతాలు, అసలు గర్జించే సింహాలు, డైనోసార్లు భయపెడుతున్నాయి డైనో పార్క్లో. సో ఎట్లా హడలెత్తించారనే కాన్సెప్ట్ తీసుకున్నట్టున్నారు రవిచంద్ర గారు. సో నిజానికి చాలా అద్భుతాలు. ఎందుకంటే మనకందరికీ తెలుసు హీజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. మాట్లాడే సాయిబాబా బొమ్మ ఇదంతా ఎంతోమంది భక్తులకు కనెక్ట్ అయింది. ఇంకొక వైపు ప్రతి ఒక్కరిని హార్ట్ టచ్ చేసింది. ప్రసవం సమయంలో ఒక తల్లి బిడ్డ కోసం ఎంత కష్టపడుతుంది, తన బిడ్డను చూసి మురిసిపోయే ముందు తను ఎంత పెయిన్ ఫీల్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన యూనిక్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న డైనో పార్క్లో ఇలా అడుగు పెడితే చాలు, మొత్తం ఇక్కడంతా హడలెత్తించే వాతావరణం కనపడుతోంది. ఖచ్చితంగా మనం స్క్రీన్స్ పైన సినిమాలు చిన్నపిల్లలకి చూపించే ట్రై చేస్తాం, ఎందుకంటే యానిమల్స్ వాటి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అని. బట్ ఇక్కడ నిజంగా కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి. ఆ సింహం వచ్చి మూమెంట్ ఇస్తూ గర్జిస్తూ ఉంటే నిజంగానే రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి. ఇంత అద్భుతాలు ఆవిష్కరించాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. రవిచంద్ర గారితో మాట్లాడి ముందు ఇంకా లోపల ఇంకా భయపడతారు మీరు అంటున్నారు. ప్రిపేర్ చేశారు నన్ను అయితే. సో అందుకని లోపలికి వెళ్దామండి. ఇగో నేను నిజం చెప్తున్నాను, వైజాగ్ వచ్చి బీచ్లో ప్రశాంతంగా ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసిన తర్వాత డైనో పార్క్లోనికి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆంజనేయ స్వామి దండకం చదువుకుని రావాలి. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే మొత్తం డార్క్లో ఉంది. సెన్సార్ బట్టి ఇక్కడ ఉన్న ఈ రోబోటిక్ యానిమల్స్ మూమెంట్స్ ఉంటాయి. అప్పటి వరకు డార్క్, సర్లే ఇంక ఇక్కడ ఏమీ లేదు కదా అని సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఇలా మూమెంట్ ఇవ్వగానే ఇక్కడ సెన్సార్ స్టార్ట్ అవుతుంది. సో దీని మూమెంట్ కూడా అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే రవిచంద్ర గారు అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా ఉన్నారు. సాయిబాబా బొమ్మ చూస్తే ప్రశాంతంగా అనిపించిందండి. సో ఇక్కడ చూడొచ్చు ఇవి ఎంతలా అంటే మెటీరియల్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి కదా అసలు. ఎంత భయంకరంగా ఉన్నాయంటే మాత్రం అమ్మ బాబోయ్, నిజంగానే ఒక అడ్వెంచర్ థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. మెటీరియల్ కానీ ఆ ఐస్ చూసారా, సెన్సార్ అది మనం దగ్గరికి రాగానే ఐస్ ఓపెన్ చేస్తూ మన మీదకి గాండ్రిస్తున్నట్టుంది. నిజంగా అసలు హడలెత్తిపోవాల్సిందే. ఎంత రియలిస్టిక్గా ఉందంటే మనల్ని మనమే కాసేపు నమ్మలేము. అది బొమ్మ మూమెంట్ ఇస్తుందని తెలిసిన ఒకేసారి సడన్గా చూస్తే మాత్రం గుండెలు జారిపోతున్నాయి అంతే. ఈ మూమెంట్ చూసారా ఒకేలా ఉండట్లే, ఒక్కొక్కసారి ఏదో పైకి మనుషుల్ని చూస్తూ అది మనల్ని ఫోకస్ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఇది కూడా మెటీరియల్ కూడా
అసలు ఏం వాడారండి. ఆ సాఫ్ట్ టచ్ చూస్తే నిజంగా పాము టచ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ప్రీవియస్ వీడియోస్లో నిజమైన కొండ చెలువు మెడలో వేసుకున్నాను, కానీ రవిచంద్ర గారు భయపడుతున్నారు, నిజంగానే భయపడుతున్నారు. సో ఇది మూమెంట్ ఇస్తున్నప్పుడు ఆ చెట్లు ఆ పొదల్లో ఉన్న ఎలా అయితే మూమెంట్ ఇస్తుందో అవన్నీ కదలడం అమ్మ బాబోయ్ అంటారు. ఖచ్చితంగా అమ్మ బాబోయ్ అయ్య బాబోయ్ డైనో పార్క్లోకి వచ్చిన తర్వాత ఇంకా భయపెడతారంటారండి. ఏంటి థ్రిల్ ఎక్స్పీరియన్స్, ఎన్నిసార్లు చూస్తున్నా కాస్త మళ్ళీ భయం వేస్తోంది. ఎంత రియలిస్టిక్గానా, చిన్నపిల్లలు అయితే మాత్రం టీవీస్లో చూసి ఎంత ఎంజాయ్ చేస్తారో ఒక్కసారి డైనో పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి భయం వేస్తోంది. ఒక్కసారి గుండెలైతే హడలిపోతున్నాయి. ఎందుకంటే ఇది బొమ్మ, అది ఆర్ఆర్తో మనకి ఆ సౌండ్ గర్జిస్తోంది అని తెలిసినప్పటికీ కూడా ఎందుకో పదే పదే దగ్గర నుంచి చూస్తే భయం వేస్తోంది. సో ఇదంతా ఆవిష్కరించింది రవిచంద్ర గారు. సో పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, సాయిబాబా, మాట్లాడే సాయిబాబా కావచ్చు, తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ప్రసవ వేదన ఎలాంటి ఇబ్బంది పడుతుంది, ఆ తల్లి తన బిడ్డ కోసం ఎంత ప్రేమ ఎంత పెయిన్ భరిస్తోంది, ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేసిన రవిచంద్ర గారు ఆవిష్కరణ ఈ డైనో పార్క్. ఇది లాస్ట్ టాస్క్. సూపర్ రవిచంద్ర గారు, బయటకు వెళ్ళి రిలాక్స్గా మాట్లాడదాం. మింగేసేలా ఉంది, అట్లా కనపడుతుంది అనమాట. ఎంత చూసినా ఇది బొమ్మే అని తెలిసినప్పటికీ, రోబోటిక్ అని తెలిసినప్పటికీ కూడా రిలాక్స్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి ఇంత రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈయన ఎంత కష్టపడ్డారో కదా రవిచంద్ర గారు. మళ్ళీ ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మీ టీంతో, మీతో. ఏంటి అసలు ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ ఒక స్కూటీని అట్లా మొత్తం అంటే చిన్నపిల్లలకి వాళ్ళ ఇంట్లో స్కూటీస్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి ఎమోషనల్ ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడం కోసం అలా సెటప్ చేసాం. వాళ్ళ ఇంట్లో స్కూటీలో చూస్తారు కదా, అంత అది దాన్నే అలా తినేస్తుందంటే ఇంకా అని ఒక చిన్న స్కేరీ ఫీలింగ్ వస్తుంది. దానికోసం అట్లాగా. చిన్నది కాదండి, చాలా పెద్దది వచ్చింది స్కేరీ ఫీలింగ్. ఏంటండి అసలు ఇన్ని డైనోసర్స్, దాక్కున్న డైనోసర్స్ వచ్చి మీద పడిపోతున్నాయి, పైనుంచి ఒకటి సైడ్ నుంచి ఒకటి, ఫస్ట్ లయన్ రోరింగ్, అమ్మ బాబోయ్ ఏంటి అసలు ఇన్ని ఎట్లా చేశారు? అంటే 6 months నుంచి ఇదంతా ప్లాన్ అవుతుందండి. ఇక్కడ ఈ వీళ్ళు సిల్వర్ స్పూన్ వాళ్ళు మాకు ఒక కాంట్రాక్ట్ క్రియేట్ చేశారన్నమాట. మాకు ఇలాగా కావాలి ఈ సబ్జెక్ట్ అని చెప్పారన్నమాట. ఈ సబ్జెక్ట్ మీద సిల్వర్ స్పూన్ శ్రీనివాస్ గారికి మేము ప్రాజెక్ట్ చేసామన్నమాట. 1.3 crores, 1,30 lakhs ఇది దీనికి ఖర్చు అయింది. మొత్తం అంతా బయట అంతా ఫ్రంట్ ఎలివేషన్ కానీ, లోపల ఈ రోబోటిక్స్ డైనోసార్స్ కానీ ఫారెస్ట్లా క్రియేట్ చేసామన్నమాట. ఎక్కువ శాతం డైనోసార్స్ ఉండడం వల్ల డైనో పార్క్ పేరు పెట్టా. ఇది ఒక స్కేరీ హౌస్ కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ వింగ్. కానీ కొంచెం భయపడుతున్నారు. అంటే బీచ్ రోడ్లో 2 రకాల్లో చూసాం ఇప్పుడు. ఒకవైపు అంతా బీచ్, అందమైన ప్రపంచం, ఒకవైపు డైనో పార్కు, అడవి ప్రపంచం. అది క్రియేట్ చేయడం కాదు, అది క్రియేషన్ లాగా అనిపించట్లేదు నిజానికి. ఎంత ఒరిజినల్గా ఉందంటే పెద్దవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఆల్రెడీ మేము కూడా మాట్లాడిచ్చాం. అంతేందుకు నేను కూడా రియల్ పామ్ని మెడలో వేసుకొని ఒక స్టోరీ చేశాను. కానీ అక్కడ మీరు పెట్టిన పామ్ ఎఫెక్ట్ ఉంది చూసారా, మేదన మింగేసేలాగా అనిపిస్తోంది. ఎన్ని డేస్ అంటే 6 months నుంచి ఇది వర్క్ అవుతుందండి. ఆ ముందు నుంచి ప్రిపేర్డ్ ఇవి కూడా అన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ వింగ్లో పెట్టడానికి మాకు శ్రీనివాస్ గారు అవకాశం ఇచ్చారు. అతను అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ విశాఖపట్నంలో ఇలాంటి సెటప్ కానీ ఏదన్నా కానీ ఎంటర్టైన్మెంట్ జోన్ లేదు. ఇది సింగపూర్ అలాంటి దుబాయ్ ఇలాంటి మంచి మంచి దేశాల్లో ఉండే ఇది అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ తీసుకురాగలిగే అవకాశం మాకు శ్రీనివాస్ గారు కల్పించారు. ఇక్కడ మీరు ఒక పార్క్నే కాదు, ఒక ఎంటర్టైన్మెంట్ థ్రిల్ ఎక్స్పీరియన్సే కాదు, ఒక నాలెడ్జ్ కూడా మీరు ప్రతి ఒక్కరికి, అంటే ఇంత టెక్నాలజీ మనం రిసీవ్ చేసుకోగలుగుతున్నామా, ఇంప్రూవ్ చేసామా అందు కూడా. సో ప్రీవియస్ కూడా మీరు చేసిన ప్రాజెక్ట్లో ఏఐ టెక్నాలజీ కావచ్చు, వాయిస్ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కూడా అంతే.
అవునండి, అవును. అంటే ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ చేస్తామండి. మా గురించి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ బేస్ మీద మేము ముందుకు వెళ్ళట్లేదు. ఇక్కడ మా ఎఫెక్ట్ అంతా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. 2-3 మంత్స్లో ఇంకా రోబోటిక్స్లో మాట్లాడేవి ఇవన్నీ కూడా ఇందులో ఎగ్జిబిట్ చేయదలుచుకున్నాం. దీనిలో ఒక స్టోరీ కూడా వస్తుంది. డైనోసార్స్ ఎలా పుట్టాయి, ఎలా డిస్ట్రాయ్ అయ్యాయి, ఈ స్టోరీ కూడా ఒక నేరేట్ చేస్తున్నాం. అది కూడా డిస్ప్లే వస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నమాట, అడ్వెంచర్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్. ఇక్కడ స్పెసిఫిక్గా డిస్కస్ చేయాల్సింది, చాలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళున్నాము అందరం మేము కూడా. సో రోబోటిక్ యానిమల్స్ అంటే ఏవో మూమెంట్స్ ఉంటాయి, సరే చూసి అలా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మాత్రం ప్రతి చోట ఒకసారి భయాన్ని తగ్గించుకోవడానికైనా మళ్ళీ చూడాలి అనేలా. అది మెటీరియల్ కూడా స్కిన్ టచ్ చేస్తే నిజంగానే పాము చర్మం ఎలా ఉంటుంది, సింహం, ఎవ్రీది అంటే ప్రతి మినిట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు ఎంత కేర్ చేసుకున్నారు ఆ జూలు కానీ ఆ సింహం దగ్గర, అది నోరు తెరిచి అరిచేటప్పుడు ఆ లోపల మెటీరియల్ కానీ ఇదంతా కూడా పిల్లలు అంటున్నారు బ్లడ్ ఉంది డైనోసార్ నోట్లో అని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా ఇలాంటి డైనో పార్క్ అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అవి అంత యాక్టివ్గా ఉండవు, జస్ట్ మూవ్ అవుతుంటే ఫ్యాన్ హెడ్ తిప్పినట్టుగా మూవ్ అవుతుంటాయి. వాటిని చూస్తే మన భయం అయ్యదు. కవరాలుగా మ్యాసివ్ సైజు ఉంటాయి కాబట్టి మనకి అట్రాక్ట్ అవుతారు చూడడానికి, కానీ ఒక రియల్ ఫీల్ క్రియేట్ అవ్వదు. ఇది మేమేంటంటే మేము మా ఇండియాలో మన లోకల్ పీపుల్తో తయారు చేసిన ఈ మూమెంట్స్ మేము అందరూ ప్లాన్ చేసుకుని చేసిన డిజైన్. ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసింది కాదు. డివైజెస్ కానీ టెక్నాలజీ కానీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ మొత్తం డిజైన్ కానీ అవుటర్ స్ట్రక్చర్ కానీ అంతా మేము తయారు చేసుకున్నాం. అందువల్ల ఇవి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముసలే చూసారు కదా మీరు, అది మీదకి వచ్చి మీద పడిపోతున్నట్టు, అది ఆ ఎఫెక్ట్ బయట ఉండదు. ఎక్కడ కూడా చైనా వాళ్ళు చేస్తారు కానీ అది కనిపించదు. మనకు ఎంతవరకు పార్ట్ మనకు కనిపించాలో అంత పార్టే చేసేసి తక్కువ బడ్జెట్లోనే మేము ప్లాన్ చేసి ఏ రకంగా చేసాం. సరే, టికెట్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళకి ఎగ్జిట్లో పెద్ద టాస్క్ ముసలి, అది దాటుకొని వెళ్ళండి చూద్దాం అన్నట్టు భయపెట్టారు. అక్కడ మాత్రం ఆ మెటీరియల్ కూడా ఏంటండి అసలు అంటే సిలికాన్, లేటెక్స్, ఫైబర్ గ్లాసెస్ అన్నీ ఉంటాయి. ఇంటర్నల్గా ఈ డివైస్ సిస్టమ్ అంతా కూడా ఇంపోర్టెడ్ సిస్టమ్. అయితే అది క్లైమాక్స్ ఫీలింగ్ రావాలి బయటకు వచ్చినప్పుడు, ఫైనల్గా గుర్తుండిపోవాలని కాస్త భయంకరంగా పెట్టామన్నమాట. పెర్ మంత్ అంటే శ్రీనివాస్ గారు హ్యాండిల్ చేస్తారండి. అడల్ట్ 100 రూపీస్, చిన్నపిల్లలకేమో 80 రూపీస్ అలాగా పెట్టారండి. చాలామంది ఇంట్రెస్ట్గా వస్తున్నారు. ఇదే విశాఖపట్నంలోనే మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ జోన్ ఇలాంటిది ఇదే ఫస్ట్ నాకు తెలిసి. ఇక్కడ లోకల్ టాలెంట్ అనేటప్పటికి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. మీరు మీ టీం అందరికీ టెక్నాలజీ ఇదంతా కూడా చాలా అడ్వాన్స్డ్ పరిచయం చేస్తూ, ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన లేదు, వీ హ్యావ్ డన్ దట్ అని ప్రూవ్ చేయడానికి ఇది ఒక మళ్ళీ 4th ప్రాజెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి. అవునండి, ఇలాంటి అడ్వెంచర్ జోన్ ఇది 100 feet మదర్ అండ్ చైల్డ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే అనుకుంటున్నాం. అది చేయడానికి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది మ్యాసివ్గా చేయాలని ఒక కోరిక. ఆ మ్యాసివ్గా చేసిన దాన్ని ఇది ఫస్ట్ స్టెప్. కలేజ్గిరిలో ఒకటి ఉంది, ఇది సెకండ్ వన్. ఇప్పుడు ఇంకోటి తయారు చేయబోతున్నాం, అది పెద్దది రెడీ అవుతుంది. రవిచంద్ ఆర్ట్ స్టూడియోలో మేకింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకు పెద్ద థ్రిల్ అనిపించదు. ఎవరైనా ఒకరు ఫీడ్బ్యాక్ ఇస్తే, రివ్యూ ఇస్తే అప్పుడు మీకు అసలైన ఆనందం అనిపిస్తుంది, వర్క్ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ ఎవరైనా చూసేటప్పుడు కూడా ఏమనిపించారు రివ్యూ ఎట్లా అంటే ఆల్రెడీ కలేజ్గిరిలో చూసామండి, ఎలాగా అట్రాక్ట్ అవుతారు, ఏ పాయింట్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారో మాకు అర్థమైంది. దాన్ని బేస్ చేసుకుని ఇది ఫాస్ట్గా డిజైన్ చేయగలిగాం, ఏ చేస్తే బాగుంటుందని. ఇలాగ ఇందులో ఒక 4-5 పాయింట్స్ బాగా థ్రిల్ వచ్చేవి ఉన్నాయన్నమాట. ఆ క్రాస్ చేయలేని అంత స్ట్రాంగ్గా చేసాం. కట్టుదిట్టంగా చాలా నేరోగా క్రియేట్ చేసి దాని నుంచి క్రాస్ చేసేటట్టు చేసామన్నమాట. ఎంట్రన్స్ కూడా చాలా థ్రిల్గా ఉంది. ఒక స్టోన్ అనేది ఓపెన్ చేస్తుంది ఒక గుహలోనికి వెళ్ళడానికి. అందరూ చూసి ఏంటి ఇదంతా రాళ్ళ కట్టడం లాగా ఉంది అనుకుంటున్నారు. ఆ ఫ్యాబ్రిక్, ఆ మెటీరియల్ ఇదంతా కూడా అవుట్లుక్ ఎక్సలెంట్ ఉంది. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ మదర్ అండ్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆల్సో. ఎందుకంటే అది మాత్రం వెరీ హార్ట్ టచింగ్ ప్రాజెక్ట్. సో కంప్లీట్ చేయాలి. అది కూడా స్టూడెంట్స్కి ఒక నాలెడ్జ్ కోసం. ఈ రన్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది నాకు తెలిసి. మోస్ట్లీ స్టూడెంట్ నాలెడ్జ్ అంటే ఇల్లిటరేట్ పీపుల్కి కూడా అర్థమయ్యేటట్టుగా
అది మా స్థాయికి మించింది అయ్యి ఉండొచ్చు, కానీ ఎలాగైనా మా లెవెల్కి తగ్గట్టుగా మేము కంప్లీట్ చేస్తాం. అది చాలామందికి నాలెడ్జ్ ఇస్తుంది, ఏంటి అసలు బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం అది ఒక తల్లి యొక్క గొప్పతనం, లోపలికి వెళ్ళి ఊంబులోకి వెళ్ళిన తర్వాత బేబీ ఏడవడం అన్నీ చూస్తే ఎంత కష్టపడతారా ఒక స్త్రీ అని ఇది అందరికీ అర్థమవుతుంది. ఇది చాలా స్పెషల్ సబ్జెక్ట్. అది ప్రాసెస్లో ఉండగానే నాకు లిటర్లీ టీయర్స్ వచ్చేసాయి మీ స్టూడియోకి వచ్చినప్పుడు. ఇంకా అది పూర్తి స్థాయి అవుట్పుట్ వచ్చినాక మాత్రం ఎంతమందినో కనెక్ట్ చేస్తుంది, ఏడిపిస్తుంది. గ్యారంటీగా అండి, అది అద్భుతమైన ప్రాజెక్ట్. అది కంప్లీట్ అవుతుంది. అది గ్యారంటీగా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మాత్రం కంప్లీట్ అయ్యి ఎక్కడో దగ్గర ఎగ్జిబిట్ చేయడం గ్యారంటీ జరుగుతుంది.